సాగుతుంటే చైనా వాళ్ళకి భూమి తాకినట్టుండే. It's a crazy, 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 crazy feeling. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. Hi, hello, good evening and welcome to Paras Full Chupinda. Niraju Band Baja Bara. ఈ రోజు ఏ దయ్యం రాబోతుందో తెలుసుకునే ముందు ఆ దయ్యాన్ని రోస్ట్ చేయడానికి రాబోతున్న ఇద్దరు దయ్యాలు ఎవరో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ గెటప్ సీను అండ్ రామ్ ప్రసాద్. కృష్ణానగరేమో కృష్ణానగరేమో సినిమారే రైతురమామో రైతంతో సినిమామో కన్నీళ్ళు ఉన్నా కష్టాలు ఉన్నా సంతోషమేరా ఈ దారిలోనా. So let's call upon the Avantika's team, Purna and the director Sriraj and the producer Tummalapalli Ram Satyanarayana. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీళ్ళల్లే నేను మారగా, వానల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. వెల్కమ్ పూర్ణ. మరి దయ్యం పాప ఫస్ట్ కనపడడానికి ఇలానే క్యూట్ గా కనిపిస్తుంది సినిమా ఇంట్రొడక్షన్ లలో, కానీ లాస్ట్ లకి ట్విస్ట్ ఇస్తుంటది. మీ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చేసారు కాబట్టి సో లెట్స్ వెల్కమ్. మా తాతయ్య వచ్చింది. తాతయ్య ప్రొడ్యూసర్. ఆయన తాతయ్య మనం ఇట్లా వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండడం కాదు, పాట వేస్తారు, డాన్స్ చేయాలి. రెడీ? ఓ ముత్యాలమ్మ ఓ మురిపాలమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి బొమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. సో యూ టెల్ మీ పూర్ణ, అవంతిక అనే మూవీ ఈజ్ అబౌట్ వాట్? ఆవిడ అవును సినిమాలో భయపడింది, ఈ సినిమాలో అందరినీ భయపెడతాడు. ఎనీవేస్ పటాస్ చూస్తుంటారా శ్రీరాజ్ గారు? ఇంట్లో రెగ్యులర్ గా పటాస్ చూస్తూ ఉంటాం. మా మిసెస్ విజయమాధవ్కి చాలా ఇష్టం ఈ ప్రోగ్రామ్ సో అంటే. పటాస్ లో జనరల్లీ సెలబ్రిటీస్ ని ఇలా తీసుకొచ్చి ఏం చేస్తామో మీకు తెలిసే ఉంటుంది. ర్యాగింగ్ ర్యాగింగ్ बॉलीवुड में रोस्ट है, वो सेटायर डालते इधर. మీకు తెలుగులో మాట్లాడి నాకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. ఓకే, సో అవంతిక టీం వచ్చేసింది కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో యాక్ఫు అని అనిపిస్తుంది? హాయ్ నా దిస్ ఇస్ సురేష్. సురేష్, ఆ అందమైన హీరోయిన్ చూడగానే ఫస్ట్ ఏం ఇంప్రెషన్ వచ్చింది? నిజం చెప్పు, మగాడివి, కమాన్. ప్రపోజ్ చేయాలనిపించింది. ఈ రోజు ఆన్సర్ చెప్పబోతున్న అందరు అబ్బాయిలకి ఛాన్స్ ఇస్తాము. ధనరాజ్ ఎలాగైతే అడుగుతాడో రాజుగారి గదిలో బొమ్మలి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగు. ఎవరైతే ది బెస్ట్ గా చెప్తారో వాళ్ళకే కప్పు. రెడీ? బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏజ్ ఏంటి? 20 అక్క. 20 అక్క కదా. ఈవిడ ఎందుకు వచ్చింది? ఫ్యామిలీ చేసుకుందాం వచ్చింది. అందరూ రెడీ రెడీ ఆన్సర్ చెప్పు. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు నాకన్నా నల్లగా ఉన్న అమ్మాయిని చూస్తే నిన్ను చూసి ఎంతమంది అమ్మాయిలు అట్లా మాట్లాడాలి? కలర్ ఇంపార్టెంట్, మనసు ఇంపార్టెంట్? రెండు ఇంపార్టెంట్ అక్క. రెండు ఇంపార్టెంట్. అయితే నీకంటే కర్ర పిల్లం రాదు. నెక్స్ట్ ఆన్సర్. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదు లేదు. ఆన్సర్ చెప్పు. కక్కొచ్చినప్పుడు నోట్లో పెట్టుకొని మళ్ళీ మింగేస్తారు కదా అన్న. నెక్స్ట్. బంబాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? బంబాలి కాదు.
బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? టీచర్ కెన్ ఐ గో టు టాయిలెట్? ఆన్సర్. మనం పెండ దొక్కితే చీ లాక్ అనుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ తొక్కుతారు ఎవ్వరు తొక్కరు ఇక్కడ. ఓకే నెక్స్ట్. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? వీడికి ఆపరేషన్ అయింది మొన్ననే. మనం దావత్ పోయి ఎవడైనా పక్కన చికెన్ బొక్క అని అంటే చికెన్ బొక్క నల్లి బొక్క, మటన్ బొక్క. ఇప్పుడు తాతయ్య దావత్ లో కూర్చొని తింటున్నావు, మటన్ బొక్కలకి వెళ్ళి అది వెళ్తలేదు, నువ్వు ఇప్పుడు దాన్ని అని ఎట్లా తింటావు? ఇటు పక్కన రాంప్రసాద్ ఉంటాడు, నువ్వు మధ్యలో కూర్చొని అని లోపల లాగేస్తున్నావు. రాంప్రసాద్ గారు పెళ్లికి వెళ్ళండి. 1 2 3 యాక్షన్. సార్ అలా రాదు అంటే చెప్తాను, మీరు ఆనండి. వాడు ఏం చేసాడు? నెక్స్ట్. బొమ్మాళ నన్ను పెళ్లి చేసుకుంటావా? బొమ్మాళ నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను వదలా, నేను వదలా. శ్రీరాజ్ గారు, మీ ఫేవరెట్ సీన్ అవంతికలో ఇఫ్ తను పూర్ణ ప్లేస్ లో ఉంటే ఎలాంటి సీన్ చెప్పిస్తారు? సిచ్యువేషన్ యాక్చువల్ గా ఈ అమ్మాయిని ఆ మాంత్రికుడు ఎవరైతే ఉంటాడో వాడు బంధించేస్తాడు. ఇప్పుడు ఈ మాంత్రికుడు. అతని చేతిలో ఉన్న లాకెట్ పోతుంది. అప్పుడు ఈవిడ అతన్ని టీచ్ చేస్తుంది. ఆ లాకెట్ మిస్ అయిపోయింది కదా, వీడు వెతుకుతుంటాడు ఆ లాకెట్ కోసం. వెతుకుతుంటే రాజా స్వాహ రాజా దొరకదు, వెతుకు వెతుకు అంట. అర్థమైంది కదా నీ లోపల దయ్యం ఉన్నది. కూర్చో చేయండి. అది అలా చూస్తే ఆంటీ జడై, ఆంటీ జడై. స్వాహరాజా. అరే ఎవడు రాడు, రమ్మను తొందరగా. వెతుకు వెతుకు దొరకదు, దొరకదురా, దొరకదురా. కర్ర తీసుకో, కర్ర తీసుకో. వెతుకురా. ఏంటో ఎత్తుకెళ్ళి పోయి తీసుకెళ్తా. వెతుకు. వెతుకుతున్నావు, వెతుకుతున్నావు. అంతే అంతే. వెతుకుతా. మా నెక్స్ట్ సినిమాలో అమ్మాయి వేసేద్దాం. అడ్వాన్స్ తీసుకోను వెళ్ళేటప్పుడు. చెప్పమ్మా. చిన్నపిల్లలు ఎప్పుడైనా సరే బల్పాలు తింటప్పుడు ముక్కులు పెట్టుకుంటారు కదా, అప్పుడు యాక్ట్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లోడు రామ్ ప్రసాద్ బల్పం తింటున్నాడు అనుకోని ముక్కులో పెట్టుకుంటాడు. రెడీ యాక్షన్ రామ్ ప్రసాద్. నీకు దమ్ముంటే ఇప్పుడు పూర్ణకు వచ్చి సేకండి. ఏ లేదు ఫ్రెష్. బొమ్మాలే నన్ను పెళ్లి చేసుకుంటావా? అరే ఇక్కడ అమీర్పేటలో లేదు, ఈయన ఉంది. అడుగు. బొమ్మాలే ముझे మ్యారేజ్ कर लेते. హిందీ ఇంగ్లీష్ కూడా. బొమ్మాలే యు కెన్ మ్యారీ మీ. ఆన్సర్ చెప్పు, ఆన్సర్ చెప్పు. నేను శ్రీమికుని పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళినప్పుడు నీకన్నా రవినే బాగున్నాడు అన్నప్పుడు యాక్ట్ అనిపిస్తుంది. నువ్వు వెళ్ళి శ్రీముఖి నీకన్నా రవి బాగున్నాడని చెప్తావా?
పెళ్లి చూపులు నువ్వు వెళ్ళి కాదన్నప్పుడా? నెక్స్ట్ బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? క్యూట్. ఎస్. నువ్వు ఒక్కడే మగాడు. ఓకే, ఆన్సర్ చెప్పమ్మా. సినిమా థియేటర్కి వెళ్తాం కదా, స్టార్టింగ్ లో తుపాకీ గురించి చేస్తారు కదా, అవన్నీ చూస్తుంటే వాంతింగ్స్ వ్యాగ్ అనిపిస్తుంటది. ఆ 2 రోజులు అమ్ముకోవాల్సి వచ్చింది. తాతయ్య, యూ టెల్ మీ, ఎలాంటి సందర్భాల్లో నీకు చీ యాక్తూ అనిపిస్తుంది? ఫస్ట్ బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావు 3 సార్లు అనేసి ఆన్సర్ చెప్పండి. రెడీ? ఇప్పుడు నేను అమ్మాయిని, మీరు నన్ను చూస్తానండి. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఉంగరం ఇస్తావా? బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ గొలుసు ఇస్తావా? ఇప్పుడు చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో యాక్తూ అనిపిస్తుంది? సినిమాలు కలెక్షన్ దగ్గర కూడా కారణం ఏంటంటే, ముందు వచ్చి యాడ్ వస్తుంది కదా, ముఖేష్ యాడ్, అది వచ్చిన వల్ల యాక్ నువ్వు వేసుకుంటాను. శ్రీరాజ్ గారు మీరు చెప్పండి ఫస్ట్. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావు 3 సార్లు. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? నడుము చూడు మా. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? నా ముఖం చూసి చెప్పవా? బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఆన్సర్. టూరింగ్ టాకీస్లు ఉంటాయి కదా ఓల్డ్, అలాంటి టాయిలెట్స్ కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తే ఇంకా డెఫినెట్ గా అది అదే. పూర్ణ, బొమ్మాలివి నువ్వే కాబట్టి నువ్వు అడిగితే ఎలా ఉంటుందో రవికి రెడీ. ఇప్పుడు ఇక్కడ ముగ్గురం ఉన్నాం కదా, ముగ్గురికి ఒక్కసారి చెప్పండి, ఎవరికి బాగా చెప్తారో చూద్దాం. I'll start from here. But when I see him, no, my favorite cartoon is like Tom and Jerry. Tom and Jerry. He looks like Tom. Tom or Jerry? Okay, you can still ask Tom. Ready? బొమ్మలా నిన్ను పెళ్లి చేసుకుంటావా? కట్నం ఎంత? కట్నం ఎంత? ఇప్పుడు సెకండ్ రాజా. ఏం మలయాళం? ఏడో నేను కళ్యాణం കഴിക്കൂ. Okay, here in Telugu. But I'll come there. Yeah, come. अल्लाह 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 नाम तेरे नाम मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम. Okay, ready. My feelings towards Ravi. Yeah, ready. Okay. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? అన్నయ్య లేదు. అవంతిక టీమ్ ని, ఎస్పెషల్లీ పూర్ణాన్ని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటోగ్రాఫ్ ప్రసాద్ అండ్ గెప్సినా. చాలా మంది నేను ఈ రోజు ఫేస్బుక్ లో చూశాను, మంచి సినిమా చూశాను ఈ రోజు, సో ప్లీజ్ గో అండ్ వాచ్ అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. నేను మీకు కూడా చెప్తున్నాను, ఎవరైనా చూడకపోతే అన్ని అర్జెంట్ చూడండి సినిమాని, చాలా బాగుంది సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టీం అందరికి, థ్యాంక్స్ లాట్. అవంతిక సినిమాకి దానికి ముందు అవును అవును 2 2 చేశారు సినిమా. సో దాంట్లో బాగా హారర్ ఎక్స్ప్రెషన్స్ బాగా అలవాటు అయిపోయి రెగ్యులర్ లైఫ్ లో కూడా అవే చూపిస్తున్నారు, ఆవిడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట తన లైఫ్ లో. సో అది ఎలా ఉంటుంది, ఇంట్లో దగ్గర నుంచి ఎలా ఉంటుంది? రెడీ, ఇంట్లో పడుకొని ఉంది, ప్యాకప్ అయింది, షూటింగ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చింది. ఇంట్లో పని మంచి చేసుకుందాం. నీకు ఎట్లా తెలుసా కరెక్ట్ క్యారెక్టర్లు తీసుకుంటావు? మర్సలాట మర్సలాట మరవడలే కాండవడే కనబడ. అమ్మగారు, అమ్మగారు ఎన్న పరంగా పాలపేట ఉంగారాలు పడుకోండి, పాలపేట ఉంగారాలు పడుకోండి. అమ్మగారు పడుకోండి పడుకోండి పడుకోండి. అమ్మా
నైట్ టైం గుర్తవుతా అంటే ఏంటిది గుర్తవుతా అంటే ఏంటిది మార్నింగ్ అయిపోయింది టిఫిన్ తీసుకురా కరెంట్ పడబడి షూటింగ్ ఇప్పుడు బ్రష్ చేస్తుంది ఇంటి దగ్గర. నేనెవరు పని మంచి మళ్ళీ బెస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు టిఫిన్ తీసుకొచ్చి టిఫిన్ తింటుంది. అమ్మగారు ఇది దోశలు వేసాను. దోశలు ఏంటి? ముక్కలు అయిపోయినాయి. అబ్బబ్బా నైట్ టైం నిద్ర లేదు. బ్రష్ చేస్తే చేస్తుంది. తర్వాత షూటింగ్ లో ఫస్ట్ మార్నింగ్ రాగానే సీన్ చెప్దామని వచ్చారు. డైరెక్టర్ గారు ఎలా చొక్కలు చూపించింది చూద్దాం. పూర్ణ ఇది ఫస్ట్ సీన్ సార్. ఇది ఖాళీ పేపర్. ఓపెన్ చేస్తే నువ్వు స్నానం చేసుకుంటావు, అలా డ్రెస్ వేసుకొని మిర్రర్ ముందుకు వెళ్తావు. సో మిర్రర్ లో ఇలా దూతావు బిట్ వచ్చేస్తుంది. అప్పుడు ఒరిజినల్ హెయిర్ పెట్టి నీకు ఇలా దూకుండా 2 ఆత్మ అటువైపు వచ్చి ఒకసారి ఇలా అద్దులో టచ్ చేస్తావు. అటు నుంచి అద్దులో ఇంకో చెయ్యాలి వస్తుంది. వచ్చి అట్లకి సీన్ చెప్పలేదు సార్. నువ్వు క్యారెక్టర్ లో బాగా అయ్యో కాకపోతే నా మీద కాదు, యాక్షన్ చెప్పినప్పుడు చేయాలి. సో అట్టించి నువ్వు బయలుదేరి ఇంట్లోంచి అలా బయటకు వచ్చేస్తావు. కంగారు బెడ్రూమ్ లోకి వెళ్తావు, బీరో ఓపెన్ చేస్తావు, బీరో అని ఒకటి వస్తుంది. గంట కంగారు పెట్టి మళ్ళీ మంత్రి చెబుతావు. మంత్రి ఎందుకు కూడా ఇది 2 days వస్తాయి. ప్రాక్టీస్ చేయి. నేను యాక్షన్ చెప్పని చేయాలి. ఓకే సీను ప్రాన్స్ ఇష్టం కదా. అస్టేట్ వస్తా లంచ్ పెట్టడానికి. లేడీ పట్టు ఉంటుందా ఉండదా? ఉండదు. రెడీ కావాలా? ఎన్నిసార్లు చెప్పాను అమ్మగారు మీ ఫేస్ చూసుకోవద్దు అని. అదే మేమే భయపడుతున్నాం. ఇవ్వండి పులిహోర, సాంబార్, పెరుగు, వంకర వరిలిందా. ఈరోజు పౌండ్స్ లేదు మేడం, ఈరోజు ఇది అడ్జస్ట్ అవ్వండి. రైట్ ఇలా ఉంటారు అన్నమాట. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు లొకేషన్ లో అసలు ఎలా ఉంటది ఆయన ఆవిడ ఆ బంగారం చూపించుకునే ఎలా ఉంటది ఆవిడ చూద్దాం సరే. బాగున్నామండి. ఎవరు మీరు?
మీది మలయాళం కదా, మీది మలయాళం బాగున్నారా? బాగున్నా అండి. సెకండ్ అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం వినాయక, ఓం సాయిబాబా. సార్ ఈ గుడి ఒకటే తక్కువైంది వీటికి. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తాడు? ప్రొడ్యూసింగ్ చేస్తాడు. ఓ రియల్లీ? బాబు మామూలు సినిమా తెలియదు. మీరు ఫస్ట్ సినిమా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చూడగా అవును, పుల్లోడు మిగిలింది, పుల్లోడు మిగిలింది. ఆంధ్ర తెలుగు అమ్మాయి చేసాం. అవునవునవును, తెలియదు ఎవరికి. ఇప్పుడు ఇచ్చే అన్ని ఇచ్చే చాలా మంది చూసిన ఎలాంటి చాలా చూసా, అందుకే ఊడిపోయినవన్నీ. ఓకే, సో పూర్ణ, శ్రీరాజ్ గారు అండ్ తాతయ్య, ఎలా అనిపించింది? పూర్ణ, స్టార్ట్ విత్ యూ ఈ రోస్టింగ్. Oh my god, actually my ikkadala anni pain vastundi, jaws and my tummy. Oh my god, superb. ఒకసారి ఆ ఎక్స్ప్రెషన్ మీరు చేస్తే నాకు భయపడదు నిజంగానే. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ మా అవంతిక పాప అసలు భయపడితే ఎలా ఉంటుందో చూద్దాం. మ్యూజిక్. ఓకే, సూపర్. శ్రీరాజ్ గారు, మీకు ఎలా అనిపించింది? నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్ ఇది. నేను నవ్వలేక చచ్చాను. మీరు చూసారు కదా, తనకైతే అసలు జాయ్ పెయిన్స్ వచ్చేసి, మాకు కూడా ఆయన కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. డెఫినెట్ గా మీరు ఎక్కడున్నా నవ్వులు అలా ఉంటాయి. తాతయ్య, ఎలా అనిపించింది? సూపర్ ఫెంటాస్టిక్ గా ఉందండి. టైమింగ్ అనేది వీళ్ళకి ఎలా అవుతుందో తెలియదు. మరి నేను ఆర్టిస్ట్ నే, కానీ ఒక సీన్ కూడా చేయలేనేమో వీళ్ళ ముందు. వీళ్ళిద్దరు అద్భుతంగా చేశారు. రియల్ హ్యాట్స్ ఆఫ్. ఓకే, మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది వసుధ అండ్ దానేష్. వెళ్ళిపో, హగ్ ఎవరు?